మల్లి గారు కార్టూన్స్ అయితే కొన్ని వేల సంఖ్యలో వేశారు, బట్ కథల మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది మీకు? అంటే కార్టూన్ కథలు అయితే ఈవెన్ కామెడీ కథలు చాలా రాశారు. మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఆల్మోస్ట్ 11 years కంటిన్యూస్గా మీరు ఆంధ్రభూమికి నవితే నవరత్నాలు రాశారు. అవి కాకుండా కూడా చాలా నాటకాలు రాశారు. కామెడీ అంటే ఓన్లీ నవితే నవరత్నాలు కాదు, మామూలుగా కూడా రాశారు. ఇది అదొక ఫీచర్. ఆ ఫ్యూచర్లో ఒక కథ వచ్చేది. అది కాకుండా మామూలు కామెడీ కథలు కూడా రాసుకుంటూ పోయాను. అంటే నవితే నవరత్నాలు అంటే లిమిటెడ్ పేజెస్లో, అంటే ప్రింటింగ్లో ఒక 2 pages ఉండేది. మామూలు కథలు కూడా కామెడీ కథలే కాదు, సీరియల్స్ కూడా రాశారు కదా, కామెడీ నవల్స్ రాశాను. బట్ అంటే ఆ నవల్స్ కథలు రాయాలి అన్న ఒక ఆ థాట్, ఆ ఆలోచన ఎప్పుడు వచ్చింది? మళ్ళీ మీరు అదో రకంగా చూడకూడదు నన్ను చెప్పిన తర్వాత. చూడను, కళ్ళు మూసుకున్నా. నేను అది ఇలా చూస్తూ కార్టూన్లు నేను ఎందుకు వేయలేను అనుకుని వేసాను కదా. కథలు కూడా అంతే, ఇలా నేను పేజీలు తిత్తూ కథలు చదువుతూ హాలిడేస్ అప్పుడు, అవి కాలేజ్ హాలిడేస్ అప్పుడు ఇలా నేను రాయలేనా అని అనుకున్నాను, రాసేసాను అంతే. ఇంకా నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేరా, పబ్లిష్ అయిపోతూ ఉన్నాయి. అది మరి నా లక్ అనుకోవాలి. లక్కో మరి నాకు ఏం తెలియదు. నాకు వచ్చే థాట్స్ ఎడిటర్స్కి నచ్చుండొచ్చు, ఆ థీమ్స్ కానీ నేను రాసేవన్నీ. అదే ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ మీరు బ్రాండెడ్ కదా అప్పటికే, ఇంకా మళ్ళీ కేదిస్తే తీసేసుకునేవారు ఆ టైప్ లో ఉండేదా? కాదు, ఆల్మోస్ట్ సైమల్టేనియస్గా అయ్యాయి రెండు, ఆల్మోస్ట్ సైమల్టేనియస్. ఏదో ఒక 1 year అంతా రాసిన తర్వాత రైటర్ అయిపోయాను నేను. ఇంకా అంత పేరు తెచ్చుకోకముందే కార్టూనిస్ట్గా ఎవరో ఒక కార్టూనిస్ట్ కొత్త అతను వేస్తున్నాడు అంతే. అలా సైమల్టేనియస్గా జరిగింది ఇది. సో ఇప్పుడు మీరు ఇందాక ఒకటి చెప్పారు, ఇదెందుకు నేను రాయగలుగుతా కదా అని కామెడీ కథలు రాయటం. అలాగే మీరు వేరే జానర్స్ ఏం టచ్ చేయలేదా? అంటే సమ్ అదర్ థింగ్, క్రైమ్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ కావచ్చు, ఇంకేదన్నా సీరియస్ స్టోరీస్, యాక్షన్ స్టోరీస్, అలాంటివి ఎప్పుడు ఏమీ ట్రై చేయలేదా మీ నావెల్స్లో కానీ మీ కథల్లో కానీ? అసలు నేను ఏదంటే అది ట్రై చేస్తుంటారు కదా, అందుకే. లేదు, కామెడీ కంటే ముందు నేను రాసిందే సీరియస్ సబ్జెక్ట్స్, సీరియస్ స్టోరీస్, సెంటిమెంటల్ సీరియస్ స్టోరీస్ రాశాను ఫస్ట్. తర్వాత అపరాధ పరిశోధన అని వచ్చేది అప్పట్లో ఒకటి, అవన్నీ క్రైమ్ స్టోరీస్, సస్పెన్స్ స్టోరీస్, అవి కూడా రాశాను నేను. అవి బాగా పబ్లిష్ అయ్యాయి. ఈ సెంటిమెంటల్ కూడా బాగా పబ్లిష్ అయ్యాయి. ఒకటి నేను ఆ రాసినవి కూడా సీరియస్వి చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉండేవే రాశాను నేను. అంటే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. స్టోరీస్ జనరల్గా ఇంట్లో గొడవలు, మొగుడు పిల్లల గొడవలు, లేదా జీతం సరిపోకపోవడం, మధ్యతరగతి బతుకులు అలా ఉంటాయి కదా, సీరియస్గా కష్టాలుగా. నేను అలా కాదు, డైరెక్ట్గా సూటిగా ఎక్కడో తగలాలి, అది మైండ్లోకి, ఆ కథ ఎప్పటికీ గుర్తుండిపోవాలి చదివితే. అట్లాంటివే నేను రాశాను కొన్ని. అందుకనే ఆ కాలంలో యువ అనే మ్యాగజైన్ ఉండేది, మంత్లీ మ్యాగజైన్ యువ, మీకు తెలుసో తెలీదో కానీ డాల్టన్ ప్రెస్ అని అక్కడ ఉండేది, పబ్లిక్ గార్డెన్ ఎదురుగుండా. అది ఎవరిది అనుకుంటున్నారు? చక్రపాణి, నాగిరెడ్డి చక్రపాణిలో చక్రపాణి మ్యాగజైన్ అది. అందులో పబ్లిష్ అయిందంటే వాడు ఎవడో చాలా టాప్ పర్సన్స్ అయి ఉండాలి. యువలో పబ్లిష్ అయిందంటే అది చాలా క్రెడిట్, అది చాలా గొప్పది అందులో పబ్లిష్ అవ్వడం. ఎందుకంటే యువలో ఒక సెట్ ఆఫ్ రైటర్స్ మాత్రమే వాళ్ళు తీసుకునేవాళ్ళు. ముప్పాళ్ళ రంగనాయకమ్మ, ఎద్దనపూడి సులోచనారాణి, తర్వాత బీనాదేవి, తర్వాత లత, తర్వాత బుచ్చిబాబు, తర్వాత గోపీచంద్, కొమ్మూరి వేణుగోపాలరావు, ఈ లెవెల్ వాళ్ళు. వీళ్ళవి తప్ప ఎవరివి పబ్లిష్ అయ్యేవి కాదు. ప్రతి మంత్ ఈ కాంబినేషన్లోనే పబ్లిష్ అయ్యేవి. ఎవరు ధైర్యం కూడా చేయరేమో. నేను చిన్న వయసులోనే ఆ పత్రిక నేను పంపిస్తే పబ్లిష్ అయింది. మళ్ళీ పంపించాను, మళ్ళీ పబ్లిష్ అయింది. ఈ సెట్ ఆఫ్ రైటర్స్ మధ్యలో నాకు అది ఉండేది యువలో. అది చాలా గ్రేటెస్ట్ విషయం. అది నిజానికైతే నేను ఇన్ని రచనలు చేశాను, ఇన్ని పత్రికల్లో పడ్డాయి, కానీ యువలో పడింది నేను మర్చిపోలేను. ఎందుకంటే అంత గ్రేటెస్ట్ రైటర్స్ మధ్యలో ఒక కొత్త రైటర్గా అప్పుడు స్టార్ట్ చేసిన వాడిని. బట్ మధ్యలో ఇంకా కంప్లీట్గా అటువంటి కథలు మానేసి మళ్ళీ కంటిన్యూస్గా ఓన్లీ కామెడీ రాయడానికి కారణం ఏంటి? ఎందుకు మళ్ళీ కంప్లీట్గా ఇవి మానేశారు? అంటే ఇవి రాస్తూ నేను కామెడీ ఎప్పుడైనా రాసేవాడిని. ఇదివరకు దీపావళి స్పెషల్ ఇష్యూస్ చేసేవాళ్ళు, యువ కానీ జ్యోతి, ఇంతలాగా ఇవి ప్రిజర్వ్ చేసి పెట్టుకునేటువంటివి. ఎందుకంటే టాప్ మోస్ట్ రైటర్స్ ఇవి కలెక్ట్ చేసి ఆ స్పెషల్ ఇష్యూలో పబ్లిష్ చేసేవాళ్ళు. ఇంతలావుగా అందరు పెద్ద పెద్ద రైటర్స్ ఉండేవి. నన్ను కూడా అడిగేవాళ్ళు,
అయితే ఒక దీపావళి స్పెషల్ ఇష్యూలో నేను ఒక కామెడీ కథ రాశాను. రాస్తే దానికి అసలు చాలా ఇంకా అసలు నవ్వి చచ్చి చాలా అందరికీ చాలా నచ్చింది. నచ్చిన తర్వాత ఇంకా అప్పుడేమో 2 పత్రికలకి రాశాను నేను, 2 దీపావళి ఇష్యూస్కి. 2 దీపావళి ఇష్యూలో పడింది అది, 2 వేరే కథలు. సో ఒక ఎడిటర్ ఏమో జలసీ ఫీల్ అయిపోయాడు. ఏంటండి మీరు వాళ్ళకి కూడా ఇచ్చారు అంటే, నేను అందరికీ ఇస్తాను నేను అంటే, అది బాగుంది లేదా అందరు ఇది బాగుంది అంటున్నారు, 2 బాగున్నాయంటే అది ఎక్కువ బాగుంది అన్నాను. ఇక్కడ మీకు ఇది ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది అంటే, అది నాకు ఇచ్చేస్తుంటే బాగుండేది కదంటే, ఆల్రెడీ మీకు రాశాను కదా ఒకటి, 2 వేసి ఉండేవాడిని అన్నాను. మీరు నాకే రాసుంటే అంటే, అలా ఎన్ని రాస్తారండి, ఎన్ని వేస్తారంటే, మీరు చెప్పండి వారానికి ఒకటి వేస్తాను, మీరు చెప్తే నేను వారానికి, అలా స్టార్ట్ అయింది అసలు. నవ్వితేనే ఉంటున్నారు. మీరు ఇస్తే మీరు అన్నీ నాకే ఇవ్వాలన్నాడు. అన్నీ నాకేమంటే, నేను వారానికి ఒక కథ రాస్తాను, మరి వేస్తారా, ప్రతి వారం వేస్తారా, మరి మీరు నాదే వేసుకుంటూ కూర్చుంటారా అని అడిగాను. మీరు ఇస్తే నేను వేస్తాను, ప్రతి వారం వేస్తాను మీ కథ అన్నాడు. అలా స్టార్ట్ అయింది నవ్వితే నవరత్నాలు. నవ్వితే నవరత్నాలు అలా స్టార్ట్ అయింది. టైటిల్ అప్పటికప్పుడు డిసైడ్, ఆర్గ్యుమెంట్లోనే టైటిల్ కూడా వచ్చేసింది. రాసేయడం మొదలుపెట్టాను. అప్పుడు ఏమైంది, ఇంకా ఆ ఫ్లో, ఇన్ని కార్టూన్స్ వేస్తూ, ఇన్ని ఫీచర్స్ చేస్తూ, మళ్ళీ వారానికి ఒక కథ, మళ్ళీ దానికి 4 కార్టూన్స్. అతను అన్నాడు, మీరు చాలా స్పీడ్ ఉంది మీలో, మీరు నవల రాసేయచ్చు కదా అని. అప్పుడు నేను పరుగనే నవల రాశాను. అతను ఏనాడు నన్ను నవల సబ్జెక్ట్ ఏనాడు అడగలే, అంత కాన్ఫిడెన్స్. టైటిల్ పరుగు అని అన్నాను. అద్భుతంగా ఉంది. అంటే నవలలు అనగానే ఆ రోజుల్లో జీవన వేదం, జీవన గీతం, ప్రేమ తరంగాలు ఇలా ఉండేవి. పరుగు అనేది టోటల్గా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టైటిల్. ఎవడు అలా పెట్టడు, ఒక నవలకి పరుగు అని ఎవడు పెట్టడు. నేను పెట్టాను అప్పుడు. అది ఒక సెన్సేషనల్ హిట్ అయింది పరుగు. 5 మంది ప్రొడ్యూసర్స్ వచ్చారు సినిమా తీస్తామని, నవల అవుతుండగానే. కానీ నేను అసలు ఎవరికో పనికిమాలిన వాళ్ళకి ఇచ్చాను. అది అట్లా అయింది. అది క్యాచ్ మీ ఆన్ ఐ డ్రీమ్.